వెల్కమ్ టు మై ఛానల్. రక్షాబంధన్, రాఖీ పౌర్ణిమ. ఇది ఒక మహోన్నతమైన పండుగ. శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ రోజునే రాఖీ పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ పండుగ సోదర సోదరీమణుల ప్రేమానురాగాలకు సూచనగా జరుపుకుంటారు. అన్న ఒక చెల్లి ఒక అన్నకు ప్రేమ సూచకంగా కట్టే ఒక పట్టీని రాఖీ అంటారు. రాఖీ అనగా రక్షాబంధన్ అని అర్థము. రాఖీ కట్టించుకున్న సోదరుడు తన సోదరికి రక్షగా ఉండాలని జరుపుకునే మహోత్తరమైన పండుగ ఇది. దీనికి సంబంధించిన కథ ఒకటి పురాణాలలో ఉంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని శిక్షించేటప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడట. అప్పుడు అతని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న రుక్మిణి సత్యభామలు గాయానికి మందు పూయడానికై తలో దిక్కున వెళ్ళి వెతుకుతూ ఉంటారట. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగును చింపి వేలుకు కట్టిందట. దానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా అండగా రక్షగా ఉంటాడని హామీ ఇచ్చాడట. అందుకే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, లక్కయిల్లు దగ్ధమైన సమయంలో అనేకసార్లు శ్రీకృష్ణుడు ద్రౌపదికి రక్షణగా ఒక అన్నలాగా నిలిచాడు. ఇది చాలా వేల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత కథ. కానీ ఈ మధ్యలో, అంటే కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిన కథ కూడా ఒకటి ఉంది. అదేమిటంటే, విశ్వవిజేతగా నిలవాలని తపనతో గ్రీకు రాజు అలెగ్జాండర్ భారత్పై దండెత్తి వచ్చాడు. అప్పుడు భారతదేశాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సోనా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కట్టి యుద్ధములో తన భర్త ఓడిపోతే చంపవద్దని పురుషోత్తముని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశం చిక్కిన తన చేతి కింద రాఖీ చూసి చంపకుండా విరమించుకున్నాడట పురుషోత్తముడు. అప్పటి నుండి, అనగా మహాభారత కాలం నుండి నేటి వరకు ఈ రక్షాబంధన్ అనే మహోత్తరమైన పండుగను భారతదేశం అంతటా జరుపుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది చెట్లు, వృక్షాలు తమకు రక్షణగా ఉంటున్నాయని భావించి చెట్లకు, వృక్షాలకు రాఖీలు కడుతున్నారు. ఇది మంచి సంప్రదాయమే అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.